జల్లికట్టుకు ప్రస్తుతానికి అడ్డంకులన్నీ తొలగాయి. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆదివారం తమిళనాడంతటా జల్లికట్టు పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. తమిళ సంప్రదాయ క్రీడకు ఇక ఎదురులేదని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వాదన వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మూగ ప్రాణులపై హింసను సమర్థించేవారు అమాయకులపై అల్ ఖైదా దాడులను కూడా సమర్థిస్తారా అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. జల్లికట్టును సమర్థిస్తున్న వారు రక్తం మరిగిన రాబందులంటూ ట్వీట్ చేశారు. జల్లికట్టు కోసం పోరాడేవారు జంతువులను హింసించే హక్కు కోసం పోరాడుతున్నట్టే అంటూ ట్వీట్ చేశారు వర్మ. ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. పాలకులు జీవహింసను ఎలా సమర్థిస్తారని నిలదీశారు రామ్ గోపాల్ వర్మ. మూగ ప్రాణులపై హింసను సమర్థించేవారు అమాయకులపై అల్ ఖైదా దాడులు కూడా సమర్థిస్తారా అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. జల్లికట్టును సమర్థిస్తున్న వారు రక్తం మరిగిన రాబందులంటూ ట్వీట్ చేశారు. జల్లికట్టు కోసం పోరాడేవారు జంతువులను హింసించే హక్కు కోసం పోరాడుతున్నట్టే అంటూ ట్వీట్ చేశారు వర్మ. ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. పాలకులు జీవహింసను ఎలా సమర్థిస్తారంటూ నిలదీశారు రామ్ గోపాల్ వర్మ. జల్లికట్టుపై అటు అసదుద్దీన్ ఓవైసీ కమెంట్స్ చేశారు. భిన్న సంప్రదాయాల భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం కాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి జల్లికట్టు నేపథ్యంలో రెండో వైపు వాదనలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. జల్లికట్టుకు ప్రస్తుతానికి అడ్డంకులన్నీ తొలగాయి. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆదివారం తమిళనాడంతటా జల్లికట్టు పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. తమిళ సంప్రదాయ క్రీడకు ఇక ఎదురులేదని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వాదన వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మూగ ప్రాణులపై హింసను సమర్థించేవారు అమాయకులపై అల్ ఖైదా దాడులు కూడా సమర్థిస్తారా అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. జల్లికట్టును సమర్థిస్తున్న వారు రక్తం మరిగిన రాబందులంటూ ట్వీట్ చేశారు. జల్లికట్టు కోసం పోరాడేవారు జంతువులను హింసించే హక్కు కోసం పోరాడుతున్నట్టే అంటూ ట్వీట్ చేశారు వర్మ. ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. పాలకులు జీవహింసను ఎలా సమర్థిస్తారంటూ నిలదీశారు రామ్ గోపాల్ వర్మ. జల్లికట్టుపై అటు అసదుద్దీన్ ఓవైసీ కమెంట్స్ చేశారు. భిన్న సంప్రదాయాల భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం కాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి జల్లికట్టు నేపథ్యంలో రెండో వైపు వాదనలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. జల్లికట్టుకు ప్రస్తుతానికి అడ్డంకులన్నీ తొలగాయి. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆదివారం తమిళనాడంతటా జల్లికట్టు పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. తమిళ సంప్రదాయ క్రీడకు ఇక ఎదురులేదని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వాదన వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మూగ ప్రాణులపై హింసను సమర్థించేవారు అమాయకులపై అల్ ఖైదా దాడులు కూడా సమర్థిస్తారా అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. జల్లికట్టును సమర్థిస్తున్న వారు రక్తం మరిగిన రాబందులంటూ ట్వీట్ చేశారు. జల్లికట్టు కోసం పోరాడేవారు జంతువులను హింసించే హక్కు కోసం పోరాడుతున్నట్టే అంటూ ట్వీట్ చేశారు వర్మ. ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. పాలకులు జీవహింసను ఎలా సమర్థిస్తారని నిలదీశారు రామ్ గోపాల్ వర్మ. జల్లికట్టుపై అటు అసదుద్దీన్ ఓవైసీ కమెంట్స్ చేశారు. భిన్న సంప్రదాయాల భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి జల్లికట్టు నేపథ్యంలో రెండో వైపు వాదనలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
మరోవైపు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కూడా తన ట్వీట్లో టార్గెట్ చేశారు. ఇది ఆఫ్రికా కాదు, ఇది హిందూ దేశం, ఆయన ఎలా సమర్థిస్తారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. జల్లికట్టు కాదు, తమిళకట్టు. అవును, తమిళనాడు రాష్ట్రమంతటా జల్లికట్టు కోసం ఉడుంపట్టు పట్టింది. జల్లికట్టుపై నిషేధాన్ని తమిళ సంప్రదాయంపై దాడిగా భావిస్తూ రాష్ట్రమంతా భగ్గుమంది. చివరకు మోదీ ప్రభుత్వం కూడా దిగొచ్చి ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో తమిళనాడంతటా సంబరాలు మిన్నంటాయి. సరే, సంప్రదాయాలను కాస్త పక్కన పెట్టి మాట్లాడుకుందాం. జల్లికట్టును నిజంగా సమర్థించాల్సిందేనా? పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? ఏ మాసించి తమిళ సినీ నటులు దీక్షలు చేస్తున్నారు? తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు దేశానికి ఏ సంకేతాన్ని పంపుతున్నాయి? తమిళనాడులో 3 ఏళ్ల తర్వాత బుల్స్ ఆర్ బ్యాక్. తమిళనాడులో జల్లికట్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. జల్లికట్టు కోసం తమిళ తంబీలు ఉడుంపట్టుకు కేంద్రం దిగొచ్చింది. 5 రోజులుగా మెరీనా బీచ్ లో జరుగుతున్న ఆందోళనలకు మోదీ ప్రభుత్వం కదిలింది. తమిళుల ఆత్మ గౌరవం నినాదమై ఢిల్లీని కదిలించింది. జల్లికట్టుపై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. జల్లికట్టుపై ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ కు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదముద్ర వేశారు. దీంతో మెరీనా బీచ్ లో ఉరిమే ఉత్సాహంతో సంబరాలు మొదలయ్యాయి. తమిళ ప్రజల ఆత్మాభిమానం గెలిచిందంటూ విద్యార్థి ప్రజా సంఘాలు పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం మదురై చేరుకున్నారు. జల్లికట్టు పోటీలను జెండా ఊపి అధికారికంగా సంబరాలను ప్రారంభిస్తారు సీఎం. நம்முடைய உரிமையான பாரம்பரியமான ஜல்லிக்கட்டு நடத்துகிற தடையை தமிழ்நாடு அரசினுடைய சட்டத்தின் மூலமாக இந்த தடை இப்பொழுது நீக்கப்பட்டு ஜல்லிக்கட்டு நடத்துவதற்குரிய சட்டத்தை நாம் இன்றைக்கு நிறைவேற்றியிருக்கிறோம். జల్లికట్టుపై నిషేధం తొలగిస్తూ ఆర్డినెన్స్ రావడంతో డిఎంకే కూడా హర్షం వ్యక్తం చేసింది. దీనిని తమిళ ప్రజల విజయంగా అభివర్ణించింది. జల్లికట్టుకు అడ్డంకులు తొలగిపోవడంతో స్టాలిన్ తదితర డిఎంకే నేతలు దీక్షను విరమించారు. అటు జల్లికట్టు కోసం దీక్ష చేసిన కోలీవుడ్ తారలు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఆదివారం నుంచి జరిగే జల్లికట్టు పోటీల్లో పాల్గొనడానికి యువ హీరోలు సిద్ధమవుతున్నారు. జల్లికట్టు కోసం తమిళుల ఐక్యత దేశాన్ని ఆశ్చర్యపరిచింది. తమ సంప్రదాయ క్రీడ కోసం తమిళుల కట్టును చూసి ఏపీ నేతలను నివ్వెరపరిచింది. ప్రత్యేక హోదా ఉద్యమానికి జల్లికట్టు స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇంతమంది రాజకీయ నాయకులు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? పార్టీలకు అతీతంగా ఎందుకు నిరసన ప్రదర్శనలు చేశారు? తమిళ సినిమా స్టార్లంతా ఎందుకు దీక్షలు చేశారు? భిన్న సంప్రదాయాలు కామన్ సివిల్ కోడ్కు అవరోధంగా మారుతాయన్న వాదనలో నిజమెంత? జల్లికట్టు కరెక్ట్ అయితే అల్ ఖైదా అమాయకులపై దాడి కూడా సంప్రదాయమే అంటున్న వర్మ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. గిత్తెల పరుగుల వెనుక చాలా ఓట్లు, సీట్లు, కలెక్షన్ల లెక్కలున్నాయంటున్నారు విశ్లేషకులు. బుల్ ఫైట్ వెనుక ఉన్న మాస్ ఫాలోయింగ్ కోసమే ఈ హంగామా అంతా అంటూ అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయాల పేరుతో చట్టాన్ని ధిక్కరించడం సమంజసం కాదంటున్నారు న్యాయ నిపుణులు. జల్లికట్టు కోసం తమిళనాడంతా ఏకమైంది. తమ సంప్రదాయంపై దాడిని సహించమంటూ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ గిత్తలను బరిలో దించారు జల్లికట్టు అభిమానులు. పొలిటికల్, ఫిల్మ్ సెలబ్రిటీల కామెంట్స్ హీట్ పెంచాయి. కానీ ఇది సమంజసమేనా? సంప్రదాయం పేరుతో మనం ముందుకు వెడుతున్నామా, దశాబ్దాలు వెనక్కి వెడుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రిక్వెస్ట్ రేపు చేస్తూ ఉంటుంది. ఏది, మీరు తీర్పు మాకు కన్వీనియంట్ ప్రకారం మీరు ముందుకైనా చేయండి, వెనక్కైనా చేయండి అంటే సుప్రీంకోర్టు ఇండిపెండెన్సే కొంచెం దెబ్బతింటుందా అనేది కొంతమంది సీనియర్ లాయర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపెక్స్ కోర్టు మీద మనకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయం ఏదైనా జరుగుతుందంటే మన దేశంలో సుప్రీంకోర్టు ద్వారానే జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి మనం. జల్లికట్టుకు అడ్డంకులు తొలగిస్తూ ఆర్డినెన్స్ అయితే వచ్చింది, కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమంటున్నారు న్యాయ నిపుణులు. ఆర్డినెన్స్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని అభిప్రాయపడుతున్నారు. రేపు జ్యుడిషియల్ రివ్యూకి పెడితే ఆర్డినెన్స్ నిలబడదని చెబుతున్నారు. సరే, ఎటు తిరిగి స్పోర్ట్స్ అనేది షెడ్యూల్ 7లో ఉంది కాన్స్టిట్యూషన్లో. సో ఇట్ ఈస్ అ స్టేట్ సబ్జెక్ట్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ డొమైన్ ఆఫ్ ది స్టేట్. ఆ పరిస్థితుల్లో జల్లికట్టు మీద ఆర్డినెన్స్ తేదలుచుకుంది తమిళనాడు ప్రభుత్వం. ఎటు తిరిగి ఇది ఇవాళ తమిళ ప్రజల్ని శాంతింపజేసే ఒక వ్యూహం తప్ప జ్యుడిషియల్ రివ్యూకి నిలబడుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద ఇప్పుడు వీళ్ళు పాస్ చేసే ఆర్డినెన్స్ కూడా ఇట్ విల్ బి డెడ్ అగేన్స్ట్ ది ప్రావిజన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రువల్టీ అగేన్స్ట్ యానిమల్స్ యాక్ట్ 1960. ఎటు తిరిగి ఒక సెంట్రల్ యాక్ట్కి విరుద్ధంగా స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ పాస్ చేయదలుచుకుంది, అది నిలబడదు. అది సంప్రదాయం, ఆచారం, ఆత్మగౌరవం పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవ్వరికీ లేదంటున్నారు న్యాయ నిపుణులు. సంప్రదాయాల పేరుతో జంతువులను హింసించడం నేరమని స్పష్టం చేస్తున్నారు. సంప్రదాయం అనేది మనం చాలా సాంఘిక దురాచారాలని గతంలో కూడా వదులుకున్నాం. సతీ సహగమనం అయితే ఏంటి, వితంతు పునర్వివాహం అయితే ఏంటి. వితంతు పునర్వివాహం మనకి లేదు, సమాజహితం కోసం తెచ్చుకున్నాం. సతీ సహగమనం మంచిది కాదు, సమాజహితం కోసం దాన్ని వదులుకున్నాం. తరతరాలుగా వస్తుంది, దాన్ని వదులుకున్నాం. వరకట్నం తరతరాలుగా వస్తోంది, వదులుకున్నాం. ఇప్పటికీ అడపదడప ఏవో కేసులు చూస్తున్నాం. మనం మోరార్లెస్ వదులుకున్నాం దాన్ని. ఇన్ని వదులుకున్నప్పుడు ఇది ఒక్కదాని మీద మనం అంటే ఇది ఏమైపోయిందంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆత్మగౌరవ నినాదం అయిపోయింది తమిళ ప్రజలకి. ఇది చెన్నైలో లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చే వారిలో చాలా మందికి జల్లికట్టు అంటే ఎంతమందికి తెలుసు? ఉనికి కోసం రాజకీయ నాయకులు భావోద్వేగాలు రెచ్చగొట్టడం, మాస్ ఫాలోయింగ్ కోసం సినిమా స్టార్లు రోడ్ల మీదకి రావడం, ఇలా గిత్తల పరుగులు వెనక చాలా లెక్కలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి సాధ్యం కాదనడానికి జల్లికట్టు ఉదంతమే నిదర్శనమన్న కామెంట్లు కూడా వినిపించాయి. జల్లికట్టు ఉద్యమం ఈ సంకేతాలనే పంపుతోందని వ్యాఖ్యలు. మరి ఈ వాదనలో నిజమెంత? ఆర్డినెన్స్కి అనుమతి ఇచ్చింది, రేపు ఎప్పుడో ఆర్డినెన్స్ పాస్ అవుతుంది, ఇవాళ రేపు అనేది. సో దీనికి కొత్త పద్ధతులకి దారి తీస్తుంది. ఇప్పుడేమో ఓవైసీ ఏమిటంటే మళ్ళీ మైనారిటీస్కి ఒక చట్టం అంటారు, ఆంధ్రాలో ఏమిటంటే ఏ కోడిల పందాలకు ఒక చట్టం అంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, మనకు తెలిసినవి 2-3 అని. సో అన్నిటికీ దారి తీస్తుందా అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ తమిళనాడు ప్రభుత్వానికి కానీ తమిళనాడు ప్రజలకు కానీ ఒత్తిడికి లొంగుతున్నది. బట్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏమిటో ఆలోచించలేదు. ఇబ్బందులు అక్కడ వస్తున్నాయి. మొత్తానికి సంప్రదాయాల పేరుతో ఎవరికి నచ్చినట్లు వారుంటే కుదరదు. చట్టానికి లోబడే దేశ ప్రజలంతా జీవించాలని స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు. జల్లికట్టు క్రీడను నిర్వహించటం, అందులో పాల్గొనటం పౌరుషంగా భావిస్తున్నారు. కానీ మొత్తం క్రీడంతా హింసాత్మకంగానే సాగుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, మరెంతో మంది జీవోత్సవాల్లా బతుకుతున్నారు. అసలు మూగజీవాలను హింసించే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు జీవకారుణ్య సంఘాలు. పొలిటికల్ మైలేజ్ కోసం, కలెక్షన్లపై మోజు కోసం ఎన్నాళ్ళీ నెత్తుటి క్రీడ అంటూ నిలదీస్తున్నాయి పెటా తదితర సంస్థలు. జల్లికట్టు అనగానే వాడి కొమ్ములతో పొడుస్తూ పొగరబోతు గిత్తలు దౌడు తీస్తాయి. జల్లికట్టు ఇది ప్రమాదకరమైన ఆట. ప్రాణం పోయినా పర్వాలేదు, పొగరు గిత్తను నిలువరించాలన్నదే లక్ష్యం. ఆవేశంగా పరుగులు తీసే గిత్తను ఆపే దమ్మున్నోడే విజేత. కానీ ఈ ఆవేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరెంతో మంది వైకల్యంతో బతుకుతున్నారు. చిత్తూరు, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ఎంతో మంది జీవోత్సవాల్లా జీవిస్తున్నారు. ఇది చంద్రగిరి మండలంలోని బొప్పరాజుపల్లి గ్రామం. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, కాళ్ళు చేతులు పడిపోయాయి. కారణం జల్లికట్టు. అవును, గిత్తల కొమ్ములు వంచాలన్న ఆరాటంలో అవిటివాడయ్యాడు. చివరకు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. తనలా ఎవ్వరూ జల్లికట్టుకు బలి కావద్దని కళ్లతోనే చెప్తున్నాడు. జల్లికట్టులో ఎద్దు పొడవడంతో
కనీసం మాట్లాడలేక నడవలేక నరకం అనుభవిస్తున్నాడు ఈ రైతు. కుటుంబ సభ్యులకు భారంగా బతుకుతున్నాడు. ఎద్దు పొడి చేసింది ఏలూరుకి వేసుకొమ్మినాము, ఇంకంతే ఇంకాలు చెయ్యి ఇంకా రాదు, మీరు చూపించిన అవసరం లేదు అంతే చెప్పినారు. పొడిచి 4 ఏళ్ళు అవుతుంది, 5 సంవత్సరం పెట్టి. ఇక్కడ ఈ సాయిలో నరం చిన్న నరం కానీ తెగిందని చెప్పినారు. ఆయనకి చూపించిన అక్కడికి ఎదుర్కొని చూపించినాము, ఇంక రాదనేసి చెప్పినారు. అప్పుడు బాగుంది, ఎద్దు పొడిచినాక నాకు అమ్మట అయిపోయింది, కాలేజీ పొడిచింది. వాళ్ళ హాస్పిటల్కి వేసుకపోతే ఇంక రాదు అంతేనాడు. బొత్తిగా 2 నెలల దాకా పైపు పాలు పోసినాం, పట్టలేక పెట్టినారు, పైపు తీసేసినారు. ఇంకెక్కడ చూపించిన అవసరం లేదు అంతే అని చెప్పేసినారు. మాట రాదు, కాలేజీ కూడా రాదని చెప్పారు. ఇప్పుడు 5 ఏళ్ళ ముందు ఈ విధంగా జరిగింది. నా గంగడపల్లి విలేజ్లో చూస్తూ ఉన్నాడు, పక్కన ఎద్దు వచ్చింది, ఇక్కడ తగిలే కొమ్ము పొడిసింది. అక్కడికి హాస్పిటల్కి వేసుకొని పోయినారు. హాస్పిటల్కి వేసుకొని పోతే ఇక్కడ ఇదంతా కుదరదు, నరం దిగిపోతుంది, ఇంకా వాయిస్ రాదు, కాళ్ళు చేతులు ఇంకా పనిచేయవు అని చెప్పినారు. తర్వాత ఈ విధంగా అంతే కాళ్ళు అవన్నీ పడిపోయాయి. అంటే ఇప్పుడు ఇంటి ఏం పని చేసుకోలేడు. తమిళనాడు చిత్తూరు సరిహద్దుల్లోని అనేక గ్రామాల్లో జల్లికట్టు పోటీలు జరుగుతాయి. విజేతగా నిలిచిన ఎద్దుకు 2 లక్షల బహుమతి లభిస్తుంది. జల్లికట్టు కోసం రైతులు తమ స్తోమతకు మించి ఖర్చు పెడతారు. రోజుకు 250 నుంచి 800 ఖర్చు చేసి బుల్ ఫైట్ కి రెడీ చేస్తారంటే జల్లికట్టుకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ఈవెంట్ నిర్వహించడానికి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఊళ్లలోని రైతులే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ పొంగల్కి పల్లెటూర్లకొచ్చేది ఇందుకోసమే. జల్లికట్టుని ప్రత్యక్షంగా చూడ్డం క్రేజ్. బరిలో నిలిచి పోరాడి ఎద్దుని నిలువరిస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నది తమిళులు చెప్పే మాట.